కోటా రాజస్థాన్ హ్మ్. ఇన్‌స్టిట్యూట్‌లు కానివ్వండి, హ్మ్. ఆ పేరు మీద ఉన్నటువంటి ఇన్‌స్టిట్యూట్‌లు కానివ్వండి, లేదా చైన్ ఆఫ్ అంటే బ్రాంచెస్ ఉన్నటువంటివి. అవును. అంటే కార్పొరేట్‌లో ఉన్నటువంటి లోపాలను చూసి ఏదో హ్మ్. కొంత మెరుగ్గా చేద్దామనేటువంటి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఒక్కొక్క ఇన్‌స్టిట్యూట్‌కి ఆ ఫ్యాకల్టీ కూడా మారుతూ ఉంటారు. హ్మ్. అంటే కొంత ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, కొంత మోర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ ఇక్కడ కార్పొరేట్ కాలేజెస్ ఏదైతే అంటున్నామో, వాళ్ళు కొంత ఎక్కువ సాలరీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అవును. ఉంటారు. కానీ ఆళ్ళెంతమంది ఉంటారనేది మళ్ళా క్వెషన్ మార్క్. హ్మ్. కొంత మేరకు కొంత ఏదైతే టాప్ బ్యాచెస్ ఏదైతే అంటారో, అక్కడ మోర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ యాక్సెస్ అనేటువంటిది కొంత ఎక్కువ అవకాశం ఉంటుంది. అక్కడ వాళ్ళకున్నటువంటి షెడ్యూల్స్, ఆ రిజిడ్ షెడ్యూల్స్ అనేటువంటివి కొంత అంటే ఆ సీరియస్‌గా ఉన్నటువంటి పిల్లలకి హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. ఇక రెండోది నేనేదైతే అన్నానో ఈ రాజస్థాన్ కోటా కానివ్వండి, లేదా ఈ బ్రాంచెస్ ఉన్నటువంటివి ఏదైతే కాలేజెస్ ఉన్నాయో, ఇక్కడ వీళ్ళకొచ్చేటప్పటికి ఏమవుతుందంటే మోడరేట్ పెర్ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళకేం హ్మ్. కావాలి? కొంత సహకారం కావాలి. హ్మ్. రైట్? సో, కొంచెం హెల్ప్ చేస్తే కొంచెం ముందుకు రావటానికి అవకాశం ఉంటుంది. ఓకే. లైక్ అట్లాగే ఈ లేట్ బూమర్స్ ఉన్నారు. అవును. సో, వీళ్ళేమవుతుందంటే వీళ్ళలో కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఏమవుతాయంటే మరి ఎక్కువ మందితో, హ్మ్. ఎక్కువ మందితో ఉంటాయి వీళ్ళు. హుహు. సో, వీళ్ళు ఇండివిడ్యువల్‌గా కేర్ తీసుకునేటువంటి ఉండదు. ఇప్పుడు ఈ లేట్ బూమర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్‌కన్సిస్టెన్సీ, ఇంటెలిజెన్స్ ఉంటుంది. హ్మ్. వీళ్ళకేమిటంటే రైట్ వేలో మోటివేట్ చేసేటువంటిది కావాలి. ఓకే. సో, ఈ రైట్ వేతో మోటివేట్ చేసేది కావాలి అన్నట్లయితే వీళ్ళకి ఎక్కడ అంటే ఒక 1 ఆర్ 2 బ్రాంచెస్ ఉండి, కొంచెం హ్మ్. స్పెషల్ కేర్ ఉండి, హ్మ్. సో, ఆ డైరెక్టర్స్ కొంత డైరెక్ట్‌గా వాళ్ళు టీచ్ చేసేటువంటి వాళ్ళు అంటే ఆ కనెక్ట్ ఉన్నటువంటి ఉన్నాయనుకోండి, వీళ్ళకి కొంత హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఓకే. సెన్సిటివ్ ఎమోషనల్‌గా ఉన్నటువంటి పిల్లలకి కూడా హ్మ్. సో, ఇక్కడ ఆ తక్కువ స్టూడెంట్స్ ఉన్నటువంటి ప్లేసెస్ ఏదైతే ఉంటాయో, హ్మ్. క్లాస్ రూమ్‌లో తక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి స్ట్రెంత్ ఏదైతే ఉంటుంది. ఉందో, హ్మ్. సో, వీళ్ళకేంటంటే కొంత ఇనీషియల్‌గా వాళ్ళకి హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. రైట్? సో, అలా కాకుండా మనకి పూర్తిగా టార్గెట్ ఫిక్స్‌డ్. నాకు జేఈఈ కాదు, ఇవేమీ కాదు అన్నారనుకోండి. మనకేమున్నాయి అక్కడ? సీబీఎస్‌ఈ ఉన్నాయి. ఓకే. ఎక్స్‌క్లూజివ్ సీబీఎస్‌ఈ స్కూల్స్ ఉన్నాయి. హ్మ్. 11థ్ అండ్ 12థ్ అక్కడ చక్కగా అక్కడ చదివించి, కొంత మీకేదైతే కావాలో దానికి అడిషనల్ సపోర్ట్ ఇచ్చుకుంటే హ్మ్. అక్కడ సరిపోతుంది.